హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మీకు చింతకాయ తొక్కు ఎలా చేయాలో చూపిస్తాను. యాక్చువల్గా మనకి చింతకాయలు దొరికిన సీజన్లో ఏంటంటే ఇట్లాగా ఈ డిష్ని చేసుకొని మనం ఫ్రీజర్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 ఇయర్ దాకా అట్లా నిల్వ ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సినవన్నీ నేను చూపించాను కదా, చింతకాయలు, పసుపు, ఉప్పు అండ్ మెంతులు అనమాట. మనం రోలు ఉంటే ఇట్లా రోట్లో దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా మనం పట్టించవచ్చు. నేను ఫస్ట్ చింతకాయలు తీసుకొని ఇట్లా రోట్లో దంచుకొని మనం అలాగా మొత్తం పక్కదంతా తీస్తూ కలుపుతూ మనం చింతకాయ అలాగా దంచుతూ ఉండాలన్నమాట. ఇదేంటంటే ఇలా దంచి ఉప్పు అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మెంతులు కూడా వేసేసి అది కూడా అట్లానే అలా దంచేసాను. ఆ తర్వాత పసుపు వేసేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు, కల్లుప్పు వేసుకుంటే ఇంకా మనకి మంచిగా నిల్వ ఉంటుందన్నమాట. మామూలు సాల్ట్ కూడా మనం వేసుకోవచ్చు. నేను ఇదంతా మొత్తం దంచి పెట్టేసుకున్నాను. మొత్తం బాగా నలగాలన్నమాట. అలాగని మరీ స్మూత్గా అవ్వదు కదా మనం ఇందులో చేస్తే. సో కచ్చాబచ్చగా ఉంటుంది. ఇదేంటంటే మనం పల్లీ చట్నీ చేసినప్పుడు యూస్ చేయొచ్చు. చింతకాయ పల్లీ చట్నీ, పండుమిర్చి చింతకాయ పచ్చడి ఇట్లాగా మనం చేసుకోవచ్చు అనమాట. రకరకాల దీని నుంచి చూసారు కదా, మనకి మంచిగా ఇది తొక్కు అయితే రెడీ అయిపోయింది. ఇదేంటంటే మనం ఒక గ్లాస్ జార్లో తీసుకొని అది తడి లేకుండా చూసుకొని అందులో పెట్టేసుకుంటే మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా మనకి నిల్వ ఉంటుంది. దీంతో ఏ రెసిపీస్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్